హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఫ్రూట్ సలాడ్ చేసుకుందాం. ముందుగా అందుకు కావాల్సినవి ఫ్రూట్స్. ఇక్కడ నేను బనానాస్, యాపిల్స్, ఇంకా పొమోగ్రానేట్ అదే దానిమ్మకాయలు తీసుకున్నాను. ఇంకా కావాలన్న వాళ్ళు గ్రేప్స్ లేదా ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఎక్కువగా పులుపు ఉండేటివి కాకుండా మామూలుగా ఉండేటివి వేసుకుంటే మనం ఇది మిల్క్తో చేసుకుంటాం కదా, పాడు కాకుండా ఉంటాయి. నెక్స్ట్ నేను ఇక్కడ ఈరోజు 1 లీటర్ పాలు తీసుకుంటున్నాను. అలానే వెనిలా కస్టర్డ్ పౌడర్, షుగర్ 1.5 కప్ తీసుకున్నాను. అంటే మనకి ఆ పాల లోపల స్వీట్నెస్ కోసం. నెక్స్ట్ ఫ్రూట్స్ స్వీట్నెస్ కూడా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసుకొని మనము పాలు బాగా మరగనిద్దాం. ఇప్పుడు మనం ఒక బౌల్ తీసుకొని ఆ పాలు మరిగేలోపు ఈ కస్టర్డ్ పౌడర్ని మనం మిక్స్ చేసి పెట్టుకోవాలి. ఇలా నేను 1 లీటర్ తీసుకుంటున్నాను కదా, దానికోసం నేను 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్నాను. నేను తీసుకునే ఈ పౌడర్ క్వాంటిటీ వల్ల పాలు అనేవి మరీ అంటే కస్టర్డ్గా అయిన తర్వాత థిక్గా ఏముండదు, కొంచెం లిక్విడ్ ఫామ్లోనే ఉంటుంది. దానికి ఈ 2 స్పూన్స్ సరిపోతుంది. ఇందులో ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది అలా పక్కన పెట్టుకుందాం. మనం పాలు మరిగిన తర్వాత అప్పుడు యాడ్ చేసుకుందాం. మనకి పాలు పొంగొచ్చి ఇలా మరుగుతున్నప్పుడు కలబెట్టుకుంటూ మనం ఇందాక మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, కస్టర్డ్ పౌడర్ వేసుకొని మెల్లగా కలబెట్టుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత పాలని మెల్లగా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుగంటే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది మనకి కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మరిగించుకొని తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం షుగర్ వేసుకుందాం. చూడండి, నేను వేసుకున్న కస్టర్డ్ పౌడర్ కన్సిస్టెన్సీ అనేది ఇలా పాలలాగే ఉంటుంది, థిక్ పేస్ట్ లాగా మాత్రం ఉండదు. ఇంకా మన కస్టర్డ్ రెడీ అయింది. మనము స్టవ్ ఆపేసుకుందాం. ఇది బాగా మనకి రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మన కస్టర్డ్ అనేది కంప్లీట్గా బాగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఇందాక తీసుకున్న ఫ్రూట్స్ అన్నీ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మన ఈ కస్టర్డ్లో యాడ్ చేసుకుందాం.
ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 మినిట్స్ వరకు రెస్ట్ ఇచ్చామనుకోండి, ఈ ఫ్రూట్స్లో ఉండే ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పాలలోకి వస్తాయి. అంటే ఇప్పుడు వెంటనే ఇమీడియట్గా కూడా తినేసేయచ్చు, బట్ ఈ ఫ్రూట్స్ ఫ్లేవర్ అనేది పాలల్లోకి దిగాలంటే అట్లీస్ట్ ఒక 10 మినిట్స్, లేదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని బాగా చిల్డ్గా తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మన ఫ్రూట్ సలాడ్ రెడీ.